నా వయసు 22 సంవత్సరాలు. బీటెక్ చేస్తున్నాను. నా ఎడమ వృషణం కుడిదానికంటే చిన్నదిగా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో నాకు సెక్షువల్ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉందా? నాకు టెస్టికల్ చూసుకున్నప్పుడల్లా ఎంతో దిగులు వేస్తుంది. చిన్నదిగా వృషణం పెద్దదవ్వాలంటే ఏం చేయాలి? అందరి మనుషులకి ఒకటేలాగా ఉండవండి. కొంతమందికి ఒక వృషణం పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఉంటుంది. దట్ న్యాచురల్ డెవలప్మెంట్లో వచ్చేటి డిజార్డర్ అంతే. అలాగే కొంతమంది లేడీస్ ఉంటారు, ఒక బ్రెస్ట్ వన్ సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక చిన్నదిగా ఉంటుంది. అంతే పుట్టుకతో ఏర్పడేవి. పుట్టుకతో మన రకరకాల తేడాలు వస్తుంటాయి. అదొకటి అంతేను. ఒక టెస్టిస్ పెద్ద వచ్చి ఎంత ఉంటే ఉండొచ్చు, ఏమవుతుంది దాని గురించి. మనకి మామూలుగా ఆ టెస్టిస్ అన్నాడు హార్మోన్స్ మాత్రం నార్మల్గా ఉత్పత్తి అవుతాయి. ఒక టెస్టిస్ పెద్దగా ఉంది కదా, అంతే వాళ్ళలో వీరికణాలు మామూలుగా ఉంటాయి, హార్మోన్స్ మామూలుగా ఉంటాయి, సెక్స్ మామూలుగా ఉంటుంది, సెక్స్ పవర్ నార్మల్గా ఉంటుంది, అన్నీ మామూలుగా ఉంటాయి. నథింగ్ టు వరీ. అసలు టెస్టికల్స్ రెండు చిన్నవిగా ఉన్నప్పటికీ హార్మోన్స్ మామూలుగానే ఉత్పత్తి అవుతుంటాయి. అన్ని మామూలుగా ఉండే టెస్టికల్స్ కంటే చిన్న సైజు అయినట్టుగా హార్మోన్. ఒక్కోసారి మాత్రం టెస్టికల్స్ మరీ చిన్నగా ఉంటే మాత్రం వీరికణాలు మాత్రం ఉత్పత్తి కావు. వీరికణాలు మాత్రం పోయి కానీ హార్మోన్లు ఉంటాయి. సెక్స్ పవర్ మామూలుగా ఉంటుంది. అంచేది భయం అవసరం లేదు, మామూలుగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు. దానివల్ల ఏం భయపడాల్సిన పని లేదు. పెళ్లి చేసుకున్నా కూడా సెక్స్లో మామూలుగానే పాల్గొంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.